సమరం సైన్స్ వరల్డ్ ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం. ఈరోజు అంటే ఆగస్టు 23న జాతీయ అంతరిక్ష దినోత్సవం సందర్భంగా అంతరిక్షం అవకాశాలు అపారం అనే అంశం గురించి తెలుసుకుందాం. చంద్రుడి దక్షిణ ధ్రువం దగ్గర వ్యోమనౌకను దింపిన ఘనత ప్రపంచంలో తొలిసారిగా భారతదేశానికే దక్కింది. నిరుడు ఆగస్టు 23న చంద్రయాన్-3 విక్రమ్ ల్యాండర్ను అక్కడ దింపిన సందర్భాన్ని పురస్కరించుకుని ఏటా ఆగస్టు 23న జాతీయ అంతరిక్ష దినోత్సవంగా జరపాలని కేంద్ర ప్రభుత్వం నిశ్చయించింది. నెల రోజుల పాటు భారత అంతరిక్ష విజయాలను ప్రస్తుతిస్తూ దేశమంతటా ప్రత్యేక కార్యక్రమాలను నిర్వహించాలని, యువతకు స్ఫూర్తినివ్వాలని నిర్ణయించింది. చంద్రుణ్ణి స్పృశించడం మానవ జీవితాలకు అమృత స్పర్శ, భారతదేశ అంతరిక్ష విజయగాథ. ఇది ఈ ఏడాది అంతరిక్ష దినోత్సవ నినాదం. ఈ సందర్భం కోసం ఒక ప్రత్యేక లోగోను సృష్టించాల్సిందిగా భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ, కేంద్ర ప్రభుత్వం సైన్స్ విభాగం ప్రజలను ఆహ్వానించాయి. ఈ నేపథ్యంలో చర్చలు, సమావేశాలు, ప్రదర్శనలు సైతం నిర్వహిస్తున్నారు. అమెరికా, రష్యాల కన్నా ఆలస్యంగా అంతరిక్ష రంగంలో ప్రవేశించిన భారత్ చాలా త్వరగా చంద్రయాన్-1 2008, మంగళయాన్ 2014, ఆస్ట్రోసాట్ 2015 ప్రయోగం వంటి ఘన విజయాలను తన ఖాతాలో వేసుకుంది. ప్రస్తుతం అంతర్జాతీయ అంతరిక్ష ఆర్థిక వ్యవస్థలో భారత్ వాటా కేవలం 2%. 2033 కల్లా ఇది 8%కి పెరగనుంది. 2035 కల్లా ప్రపంచ జీడీపీకి అంతరిక్ష పరిశ్రమ ద్వారా $1.8 లక్షల కోట్ల అదనపు వాటా సమకూరుతుందన్నది ప్రపంచ ఆర్థిక వేదిక అంచనా. ఇందులో పెద్ద వాటా సంపాదించడానికి భారత్ నడుం కట్టాలి. ఇలాంటి లక్ష్యాలకు అనుగుణంగానే భారత్ 2023లో అంతరిక్ష విధానాన్ని ప్రకటించింది. దీని కింద ఉపగ్రహ రంగంలో 100% విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను ఆహ్వానించింది. 2032 కల్లా ఉపగ్రహ మార్కెట్ పరిమాణం $4,730 కోట్ల చేరనున్నందువల్ల ఈ రంగంలోని అవకాశాలను భారత్ అందిపుచ్చుకోదలచింది. 2035 కల్లా అంతరిక్ష కేంద్ర నిర్మాణం, 2040 కల్లా చంద్రుడిపై భారతీయ వ్యోమగామిని దింపే కార్యక్రమాన్ని చేపట్టాలని ప్రభుత్వం నిశ్చయించింది. మన విద్యార్థులకు ప్రత్యేక విద్యా కార్యక్రమాలు, కోర్సులను ప్రవేశపెట్టి రేపటి అంతరిక్ష యుగానికి సిద్ధం చేయాల్సి ఉంది. అందుకే బెంగళూరులోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అంతరిక్ష విజ్ఞానంలో 6 నెలల అడ్వాన్స్డ్ సర్టిఫికేషన్ ప్రోగ్రాంను ప్రవేశపెట్టింది. కనీసం 50% మార్కులతో ఉత్తీర్ణులైన ఇంజనీరింగ్, సైన్స్ పట్టభద్రులకు ఏడాది పని అనుభవం ఉంటే ఈ కోర్సుకు దరఖాస్తు పెట్టుకోవచ్చు. భారత్ ఇంతవరకు విదేశీ ఉపగ్రహాల ప్రయోగం ద్వారా $17.40 కోట్ల ఆర్జించింది. 2047 కల్లా భారత్ను సుమారు $30 లక్షల కోట్ల ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దాలని ప్రభుత్వం లక్షిస్తోంది. ఇది నెరవేరడానికి అంతరిక్ష రంగం తన వంతు వాటా అందించగలదు. రాగల 5 ఏళ్లలో ఇస్రో 50 ఉపగ్రహాలను ప్రయోగించనున్నది. అవి కృత్రిమ మేధ సాయంతో పరస్పరం సంభాషించుకోగలవు. ప్రస్తుతం కమ్యూనికేషన్లకు, గూఢచర్యానికి, భూపరిశీలనకు ఉపగ్రహ వినియోగం పెరిగింది. ఇవి పంపే అపార సమాచారాన్ని, చిత్రాలను విశ్లేషించడంలో కృత్రిమ మేధ ఎంతో అక్కరకొస్తుంది. అంతరిక్ష అంకుర సంస్థలు ఈ కార్యక్రమాన్ని జోరుగా చేపడుతున్నాయి. హిందూ మహాసముద్రంలో, ఇండో పసిఫిక్ ప్రాంతంలో భారత్ కార్యకలాపాలు పెరుగుతున్నాయి. ఈ ప్రాంతాల్లో ప్రత్యర్థుల కదలికలపై నిత్యం ఒక కన్ను వేసి ఉంచడానికి ప్రత్యేక ఉపగ్రహ నిఘా వ్యవస్థ తోడ్పడుతుంది. అమెరికాకు జీపీఎస్,
రష్యాకు గ్లోనాస్, ఐరోపాకు గెలీలియో, చైనాకు బైడు నిఘా ఉపగ్రహాలు ఉన్నాయి. వాటికి ధీటుగా భారత్ నావిక్ వ్యవస్థను అమర్చుకుంది. అంతరిక్షంలో భారత్ గణనీయ విజయాలు సాధించిన అమెరికా, రష్యా, ఐరోపా సమాఖ్య చైనాలకు ధీటుగా నిలవాల్సి ఉంది. దీనికి ప్రైవేట్ భాగస్వామ్యాన్ని ప్రోత్సహించడంతో పాటు రాజకీయంగా దృఢ సంకల్పం, ఆచరణలు కావాలి. అదే సమయంలో అగ్రదేశాలతో సహకారము పెంపొందించుకోవాలి. అమెరికాతో భారత్ కుదుర్చుకున్న ఆర్టెమిస్ ఒప్పందాలు ఈ దిశగా పడిన సరైన అడుగులు. అంతరిక్షాన్ని పౌరుల ప్రయోజనం కోసం శాంతియుతంగా ఉపయోగించుకోవాలని ఆర్టెమిస్ ఒప్పందాలు ఉద్దేశిస్తున్నాయి. 2025 కల్లా చంద్రుడిపైకి మళ్లీ వ్యోమగాములను పంపాలని, 2029 కల్లా చంద్రుడి దగ్గర అంతరిక్ష కేంద్రాన్ని నిర్మించాలని కూడా ఈ ఒప్పందాలు లక్ష్యిస్తున్నాయి. భారత అంతరిక్ష పరిశ్రమ 5G కమ్యూనికేషన్లు, క్వాంటమ్ కంప్యూటింగ్, AI, బిగ్ డేటా, 3D ప్రింటింగ్ వంటి అధునాతన సాంకేతికతలను ఉపయోగించుకుంటూ ముందడుగు వేయాలి. ఈరోజు మనం అంతరిక్షం అవకాశాలు అపారం అనే అంశం గురించి తెలుసుకున్నాం కదా. మరొక అంశంతో మళ్ళీ కలుద్దాం. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్ల వ్యూస్ సాధించిన సమరం ఛానల్స్ సమర్పించు సమరం సైన్స్ వరల్డ్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. Please download Samaram Channels app from Google Play Store and watch your favorite channels. Click the bell icon and subscribe to the channels.